హరి ఓం శ్రీ గురుభ్యో నమః. జై హింద్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 14 సెప్టెంబర్ 2025 ఆదివారం నుంచి 20 సెప్టెంబర్ 2025 శనివారం వరకు మేషరాశి వారి యొక్క వారఫలాల గురించి మనం తెలుసుకుందాం. ఇక మేషరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే ఈ వారంలో ద్వితీయంలో చంద్రుడి సంచారం, తృతీయ బృహస్పతి, అర్ధాష్టమ శుక్రుడు, పంచమంలో రవి బుధులు, సప్తమంలో కుజుని యొక్క సంచారం, లాభస్థిత రాహు, ద్వాదశంలో శనైశ్వరుడు వక్రగతి. ఇక మేషరాశి వారికి ఇప్పుడు ఏలినాడు శని ప్రభావంతో వక్రత్వంలో ఉన్న శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల ప్రతి పనిలో కొంత అనిశ్చిత, ఆలస్యం, ఖర్చు స్థానం, మానసిక ఆందోళన కాస్త పెరిగే అవకాశం ఉంది. కానీ ప్రయత్నపూర్వకంగా ఈ వారంలో ప్రతి పనిలో విశేషంగా సానుకూల పరిస్థితులతో ముందుకెళ్లే వారంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి మేషరాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు, ఒత్తిడి, ఖర్చు స్థానం నుంచి బయటపడే ప్రయత్నానికి మార్గాలు దొరుకుతాయి. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. పంచమ రవి బుధుల యొక్క సంచారం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో ఉన్న అనిశ్చిత వాతావరణ రీత్యా కొంత ఉపశమనం లభించే వారంగా చెప్పుకోవచ్చు. ఏలినాటి శని యొక్క ప్రభావంలో ఉన్న మేషరాశి వారికి ఉన్న అనిశ్చిత, వివాహాది శుభకార్యాలు, ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, ప్రభుత్వ ఉద్యోగులు అయితే సుదూర ప్రాంతాలకు బదిలీలు అవ్వటం లాంటి వ్యవహారాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. ఈ వారం వృత్తి వ్యాపారస్తుల విషయానికి వస్తే సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. అర్ధాష్టమ శుక్రుడి సంచారం వల్ల వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన పురోభివృద్ధి లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. చిన్న తరహా వ్యాపారస్తులకు, వృత్తి స్థానంలో ఉండేటువంటి వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కొంత శ్రమకాలం అనేది ఎక్కువగా కనిపించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే ఏలినాడు శని ప్రభావం కలిగినటువంటి మేషరాశి వారికి లాభస్థిత రాహు సంచారం వల్ల ప్రతి పనిలో ఒత్తిడి, అలసట, ఆందోళనతో కూడుకున్నటువంటి లాభాలు. చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా మీ శ్రమకు, మీ కష్టానికి మంచి ఫలితాలే లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ముఖ్యంగా సినీ, కళారంగాల వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి. రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి ఈ వారంలో ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. మీకు గుర్తింపు, రికగ్నైజేషన్ చక్కగా లభిస్తుంది. సప్తమ కుజుని యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అంటే అనవసరమైనటువంటి ఖర్చులు పెరగటం, కుటుంబపరమైన విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయాల్లో రుణబాధలు ఇచ్చా కాస్త ప్రెజర్స్ కలగటం అనేది అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏలినాడు శని ప్రభావం వల్ల మేషరాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు, పెట్టుబడులు, అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. అంటే స్పాట్ డిసిషన్ అనేది ఎక్కువ ఇబ్బందులు కలుగజేస్తుంది. ఆత్మవిశ్వాసం బాగున్నప్పటికీ కూడా చేసే ప్రతి ప్రయత్నంలో దైవిక బలం కూడా మనని యోగించినట్లయితే చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాల వారికి సానుకూలమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. స్త్రీలకు ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, నర్వస్ ప్రాబ్లం, L1, L4, ఇంటర్నల్గా హెల్త్ పరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వారు కొంత రిలాక్సిలేషన్తో ఉపశమనాన్ని పొందే వారంగానే చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే అన్యోన్య దాంపత్య విషయాలు, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో, రిలేషన్షిప్స్ విషయాల్లో కూడా కొంత అనిశ్చిత పెరగకుండా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని మేషరాశి వారు ప్రతిరోజు చదువుకోండి. దీంతోపాటు ఆంజనేయ స్వామి వారికి మన్యు సూక్తంతో కూడుకున్నటువంటి తమలపాకులతో అర్చన, మన్యు సూక్త పారాయణ మంగళవారం, శనివారం చేసుకోవటం అన్ని రకాలుగా అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు.